విజయవాడలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన పాఠకులతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా మారింది. ప్రదర్శనలో భాగంగా రోజుకో సభ నిర్వహిస్తూ వివిధ రంగాల వారికి అవసరమయ్యే సమాచారం అందిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల అనుమానాలను ప్రముఖులు నివృత్తి చేస్తున్నారు. విజయవాడలో 30వ పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. ఏటా జనవరి 1 నుంచి 11 వరకు నిర్వహించే పుస్తక మహోత్సవాన్ని మరో 2 రోజులు పొడిగించారు. సులోచన రాణి సాహిత్య వేదికపై రోజుకో సభ నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 21 నోటిఫికేషన్లు విడుదల చేయగా సన్నద్దమవుతున్న అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు నిర్వాహకులు వినూత్న ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తో విద్యార్థులకు ముఖాముఖి ఏర్పాటు చేశారు. అభ్యర్థులంతా తమ సమస్యలను ప్రస్తావించగా వాటిని ఉదయ్ భాస్కర్ నివృత్తి చేశారు. అంతకుముందు ఉందండి మాకు ఎలిజిబిలిటీ అది తీసేయడం జరిగింది సార్. మీకు చెప్పడం జరిగింది. కన్సల్ట్ హెచ్ఓడి ఎవరైతే ఇస్తారో మేము వాళ్ళ దాన్ని బట్టే మేము ఉంటుంది, కానీ మేము మా సొంతంగా మేము చేసే మార్పులు ఏమి కూడా ఉండవు. రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. అది ఖచ్చితంగా మీరు ఇస్తే రిప్రజెంటేషన్ మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పోస్టులకి రకరకాల విధంగా ఉంది. ఏవైతే లోకల్ రిజర్వేషన్ ఉన్నాయో వాటిని మేము లోకల్ అభ్యర్థులతోనే భర్తీ చేయడం జరుగుతుంది. పంపిస్తాము. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మళ్ళీ ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళని మీకు మేము చూసేది, మా వరకు మేము చూసేది ప్రతి ఒక్కటే. ఈ సాటిస్ఫై అవ్వాల్సింది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వరకే ఏపీపీఎస్సీ పరిధిలో ఉంటుందని, ఆ తర్వాత ప్రక్రియ ఆయా శాఖల అధిపతుల పరిధిలో ఉంటుందని చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఖచ్చితమైన ప్రణాళికతో పరీక్షకు సన్నద్దమైతే తప్పకుండా విజయం సాధించవచ్చని ఏపీపీఎస్సీ చైర్మన్ అభ్యర్థులకు సూచించారు. అంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక 10 to 20% మార్పు ఉంటుంది, కానీ పూర్తిగా సిలబస్ అనేది మారిపోవడం అనేది జరగదు. ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ప్రిపరేషన్ అనేది అదొక కంటిన్యూస్ అఫైర్. ఓకే, ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఎక్కడికైనా కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాను. మీరు 4 సంవత్సరాలు ఈ కాలేజీలో బీటెక్ డిగ్రీ చేస్తూ ఉంటారు. 4 సంవత్సరాల తర్వాత నేనేం చేద్దామని కనుక మీరు ఇప్పటి నుంచే కనుక ఆ డైరెక్షన్ లో ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు అటువంటి వాళ్లే సక్సెస్ అవుతారని చెప్పి నేను భావిస్తాను. ముఖాముఖి అనంతరం ఉద్యోగం మీకే పుస్తకాన్ని ఉదయ్ భాస్కర్ ఆవిష్కరించారు.